the day India, Indians are adopting for the AI platforms. The platforms are mainly targeting the Indians and trying to fit in the nation. Sir, these are the foreign platforms. This is not good for us. We are Indians, and we are capable of making various software from space to underground. Okay, so then why don't any Indian company daring to launch this their own assistant? The foreign platforms are always promotes their nation's growth. So why are we lacking in the race of AI? This is a question. Okay, so I have actually a mixed answer for this regarding the way in which we think. First thing is మన యాటిట్యూడ్. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ మిగతా కంట్రీస్కి వెళ్తున్నారు, ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అనేది, దట్ ఈస్ అవర్ లోకల్ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ లేక వెళ్తున్నారా, లేదా ఇక్కడ ఇనఫ్ శాలరీస్ లేక వెళ్తున్నారా, ఇక్కడ ఆపర్చునిటీస్ లేక వెళ్తున్నారా అనేది ఒక కన్సర్న్. ఓకే, ఆన్సర్ ఏంటంటే దానికి నెగటివ్ ఆన్సర్. అంటే ఇక్కడ మన కంట్రీలో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, వాటిలో రీజన్స్ నేను వెళ్ళను, ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ లేవు. అంటే హోల్ కంట్రీ ఈస్ టాకింగ్ అబౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ ఏఐ. కృత్రిమ రెవల్యూషన్, మన ఇంపాక్ట్, సైంటిఫిక్ టెక్నాలజీ, దాని డెవలప్మెంట్స్, తర్వాత వరల్డ్ ఎడిపోతుంది, జీడిపి అంటే ఏంటి, వీటన్నిటి మీద వరల్డ్ కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనం ఓకే కుంభమేళా అంటే ఏంటి, ఓకే అంటే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, అంటే మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము అనేది మాట్లాడుతున్నాం. ఓకే, సో మనమంతా కుంభమేళా గురించి మాట్లాడుతూ దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వరల్డ్ అంతా టెక్నాలజీ, సైన్స్ గురించి. దట్ ఈస్ వన్ మెయిన్ డిఫరెన్స్. రెండోది ఏంటంటే ఆపర్చునిటీస్. ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ ఏవి తీసుకున్నా, టాప్ ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే ఆపర్చునిటీస్ ఏ కంపెనీస్ ఇస్తున్నాయి? ఇండియన్ కంపెనీస్కి ఆపర్చునిటీ ఇక్కడ ఎందుకు లేవు? ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ కంపెనీస్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? రీజన్స్ ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఇన్ దిస్ కంట్రీ. మన కంపెనీ సెటప్ చేయడానికి ఇండియన్స్ కి, అందుకని అందరూ ఫారిన్ కంట్రీస్ వైపు చూస్తున్నారు. రెండోది ఏంటంటే ది కైండ్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వీఆర్ గెటింగ్ హియర్. అంటే ఎలాంటి నాలెడ్జ్ మనకు వస్తుంది, ఏం చేస్తున్నాం ఇక్కడ, ఓకే ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉంది ఇక్కడ అనేది ఇంపార్టెంట్. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే మెయిన్లీ అందరూ ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ డ్రైన్. బ్రెయిన్ డ్రైన్ అంటే మన టాప్ బ్రెయిన్స్ అన్ని వేరే కంట్రీస్కి వెళ్తున్నాయి. బ్రెయిన్ గెయిన్ అంటూ ఏం లేదు, బ్రెయిన్ డ్రైనే ఉంది. ఈ రీజన్స్ ఒకటి. దీనివల్ల మనకి ఫారిన్ ప్లాట్ఫామ్ డిపెండ్ అవుతున్నాము. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ మన ఇండియన్స్ కూడా చాలా ప్లాట్ఫామ్ డెవలప్ చేశారు. లాంగ్వేజ్ మోడల్స్ అంటే చాట్ జీపీటీ లాంటివి తీసుకుంటే కనుక ఒక కంపెనీ ఉంది సర్వం ఏఐ అని, ఇండియన్ కంపెనీ. వాళ్ళు చాలా మంచి యాప్స్ డెవలప్ చేశారు. మెయిన్లీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం, చాట్ జీపీటీ లాంటిది. సర్వం ఏఐ ఉంది, భాషని ఉంది, తర్వాత ఐరావత అని ఉంది, అవతార్ అని ఉంది. ఇవన్నీ మన ఇండియన్ యాప్స్. అలాగే చాట్ జీపీటీ లాంటి తీసుకుంటే ఇండియన్ లాంగ్వేజ్ కి కృతి అని ఉంది, ఓకే హ్యాప్టిక్ అని ఉంది, వీణా అని ఉంది. చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, ఇండియన్స్ డెవలప్ చేసినాయి. అలాగే బిజినెస్ తీసుకుంటే జూమ్ లాంటివి మన ఇండియన్స్ కూడా డెవలప్ చేశారు. జోహా అని ఉంది, hello.ai అనేది మెయిన్లీ మా ఎన్ఐటి స్టూడెంట్స్ డెవలప్ చేసిన ప్యాకేజ్, అది ఉంది. అలాగే మీరు ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే, క్రియేటివ్ తీసుకుంటే కూడా చాలా యాప్స్ ఉన్నాయి. సూర్య ఉంది యాప్. అలాగే అగ్రికల్చర్, అగ్రిటెక్, దేర్ ఆర్ సో మెనీ యాప్స్. సో దేర్ ఫోర్ ఇండియన్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ కంపేర్డ్ టు ఫారిన్ రేటింగ్ మేబీ తక్కువ కావచ్చు, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ సూటెడ్ టు ఇండియన్ కండిషన్స్. యాజ్ చరణ్ పాయింటెడ్ అవుట్, దేర్ ఆర్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్. అండ్ దెన్ ప్రొవైడెడ్ మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో కనుక ఈ కంపెనీస్ వస్తే కనుక ప్లేస్మెంట్ డెఫినెట్ గా రావడానికి అవకాశం ఉంది. బట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. Second question actually madam చెప్పారు, but there is one thing, one last tagline I read, so I just address that madam. The Charan asked that how do I get rid of cheap dopamine from the harmful activities?
సో మెయిన్ గా తను ఏంటంటే కైండ్ ఆఫ్ ఎడిక్షన్ టు ద మొబైల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఐఎమ్ టేకింగ్ లిటిల్ లిబర్టీ బిఫోర్ మేడం సేస్ మెడికల్లీ వాట్ ఇట్ మీన్స్. ఓకే, మనం సంతోషంగా ఉండాలి అంటే, సంతోషంగా అంటే 4 హార్మోన్స్ ఉన్నాయి. ఓకే, దే ఆర్ కాల్డ్ హ్యాపీ హార్మోన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ డోపమిన్, వాట్ చరణ్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే, సో బేసికలీ ఈ డోపమిన్ ని మనం ఏమంటామంటే ఇట్స్ ఎ రివార్డ్ హార్మోన్, రివార్డ్ కెమికల్ అంటాం. మనం ఎప్పుడైతే ఒక మంచి పని చేసి సాటిస్ఫై అయ్యామో, ఎప్పుడైతే ఒక టాస్క్ కంప్లీట్ చేసామో, ఓకే, ఎప్పుడైతే మనం శబాష్ అనిపించుకున్నామో అప్పుడు మన మైండ్ లో డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ వన్ ఆఫ్ ది హ్యాపీ హార్మోన్. నౌ చరణ్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ చీప్ డోపమైన్. ఓకే, దట్ చీప్ డోపమైన్ ఎప్పుడు వస్తుందంటే when we are in the mobile day and night, ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉంటే కనుక మన మైండ్ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. అప్పుడు మన లాట్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది, మనం దానికి అడిక్ట్ అయిపోతాం. ఓకే, సో therefore get dopamine or a reward chemical by involving yourself into completing task, rewarding yourself, praising yourself అనేది. Then the second important happy hormone is oxytocin. Oxytocin is called it is basically called a love hormone. Okay, or it is called a kind of a bonding chemical. Okay, whenever you congratulate somebody, when you hug somebody, family member, okay, when you have a touch somebody, then this chemical is released in our mind. Number one for your happiness in your life. Then the third one is called serotonin. Okay, it is actually a mood stabilizer. When you sleep, okay, when you exercise, okay, this hormone gets released. I will not talk more about it. And the last one is called endorphin. Endorphin is actually a hormone that you see that when you exercise, when you expose to sunlight, okay, it's a kind of giving a calm thing. So remember these 4, I know, happy hormones. Try to have them day long, then you will have a perfect life. Okay, remember this by a simple word called DOSE, dose. Okay, dopamine, oxytocin, serotonin, and then endorphin. Okay, so thank you all. Have a good day.